ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ఇండియాలో ఒక సీరియస్ లీగల్ వార్ ని స్టార్ట్ చేసింది. 2025 మార్చిలో ఎక్స్ డైరెక్ట్లీ ఇండియన్ గవర్నమెంట్ మీద కేసు ఫైల్ చేసింది. సెన్సార్షిప్ రూల్స్ ని మిస్యూజ్ చేసింది అని ఎక్స్ స్ట్రాంగ్ అలిగేషన్స్ వేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఫైట్ లో డిజిటల్ ఫ్రీడమ్, గవర్నమెంట్ పవర్, ఆన్లైన్ స్పీచ్ అన్ని ఇన్వాల్వ్ అయ్యాయి. ఇది సింపుల్ కేస్ కాదు, సోషల్ మీడియా ఫ్యూచర్ ని, షేప్ ని డిసైడ్ చేసే బ్యాటిల్ ఇది. ఈ కేసులో యాక్చువల్ గా జరిగిందేంటి? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఇండియన్ గవర్నమెంట్ ఒక న్యూ కంటెంట్ రిమూవల్ సిస్టమ్ ని లాంచ్ చేసింది. దాని పేరే సహయోగ్ పోర్టల్. ఇక్కడ రియల్ ట్విస్ట్ ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్స్ డైరెక్ట్ గా కోర్టు అప్రూవల్స్ లేకుండానే సోషల్ మీడియా కంటెంట్ ని రిమూవ్ చేయగలరు. ఎక్స్ ఏం చెప్పిందంటే ఈ ప్రాసెస్ డిజిటల్ ఫ్రీడమ్ కి పెద్ద థ్రెట్ లాంటిది. ఇండియాలో కంటెంట్ రిమూవల్ కి ఐటీ యాక్ట్ సెక్షన్ 69A ఉంది. దానికి ఒక ప్రాపర్ లీగల్ ప్రాసెస్ ఉంది. కానీ గవర్నమెంట్ సెక్షన్ 79(3)B ని యూజ్ చేసి ఒక ప్యారలల్ సెన్సార్షిప్ సిస్టమ్ క్రియేట్ చేసింది అని ఎక్స్ ఆర్గ్యూ చేస్తుంది. మార్చ్ 2025 లో ఎక్స్ డైరెక్ట్లీ కర్ణాటక హైకోర్టులో కేసు ఫైల్ చేసింది. ఎలాన్ మస్క్ ని ఛాలెంజ్ చేయడం అంటే డైరెక్ట్ గా డిజిటల్ రైట్స్ మీద ఫైట్ చేయడమే. అండ్ ఈ రూల్స్ ఇల్లీగల్, ఆన్లైన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని కిల్ చేయడమే. కానీ ఇండియన్ గవర్నమెంట్ కౌంటర్ అటాక్ ఇస్తూ ఈ రూల్స్ వల్ల నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫేక్ న్యూస్ కంట్రోల్ చేయవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే సోషల్ మీడియాలో కంట్రోల్ ఎవరిది? గవర్నమెంటే గ్లోబల్ టెక్ జైంట్స్. ఈ ఫైట్ దాన్ని డిసైడ్ చేస్తుంది. ఎలాన్ మస్క్ స్ట్రాంగ్ గా లీగల్ ఫైట్ కి రెడీ. గవర్నమెంట్ కూడా నేషనల్ సెక్యూరిటీ కార్డ్ ని ప్లే చేస్తుంది. మరి ఫైనల్ డిసిజన్ ఎలా ఉండబోతుంది? సెన్సార్షిప్ వర్సెస్ ఫ్రీడమ్, ఈ గేమ్ లో ఏ సైడ్ గెలుస్తుంది? మరి మీకు ఎలాన్ మస్క్ వర్సెస్ ఇండియా వార్ లో ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి హై వోల్టేజ్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని అందించండి.